హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ లాక్స్. ఈరోజు అయితే కనుక సండే అండి. సండే అయితే మావయ్య గారికి అయితే వెళ్తాం. మార్నింగ్ అయితే ఇంకా లాగ్ పెట్టాను చూడండి. మార్నింగ్ చికెను బిర్యానీ పూరి అన్నీ చేసుకున్నామండి. మేమే తినేసాం. మావయ్య గారికి అయితే పట్టుకెళ్తామన్నాం, కానీ మావయ్య గారు పట్టుకెళ్ళామంటే మేము 11 గంటలకి వెళ్తాం అనుకున్నాము. కానీ మావయ్య గారు అయితే వద్దని సరే, నేను ఆల్రెడీ వండుకున్నాను ఇక్కడ చికెన్ అన్నారు. సరే అని నేను ముందు రోజు అడిగెళ్ళండి. మామయ్య గారు ముందు రోజు వండుకున్నారు చికెను. ఇంకా శనివారం తిన్న కదా, సండే తింటారన్నారు. సరే అని చెప్పేసి ఇంక వద్దని సార్, మీరు వస్తే మామూలుగా రండి అన్నారు. ఇక్కడికి వచ్చాక ఏటో కానీ అసలు ఆ డ్యూటీలో వచ్చిన స్టార్టింగ్లో ఒకసారి వెళ్ళామని మామయ్య గారి ఇంటికి. తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు అన్నమాట మేము. ఇంకా వెళ్ళలేదు కదా, చాలా రోజులు అవుతుంది. మామయ్య గారి ఇంటికి వెళ్తే బెటర్ కదా అనుకున్నాము. మేము కూడా ఈ మధ్యన ఎక్కడికి వెళ్తాం, గోదావరికి ఇటు ఒక 2-3 సార్లు వెళ్ళాం. కానీ మా ఆయన గారికి అయితే సండే అసలు సెలవు లేకపోతే ఇంకెక్కడికి అసలు సెలవే కాదు. సండే కాదు, ఏ రోజు సెలవు లేదండి ఈ 2 నెలల నుంచి. ఇంకా ఈ సండే వచ్చింది, ఇంకా దాన్ని వదులుకోకూడదు అనుకున్నాను. ఇంకా వెంటనే మామయ్య గారి ఇంటికి అయితే వెళ్ళాము, బయలుదేరిపోయామాట అండి. ఈవినింగ్ అయితే 4:30 5 5 అవుతుంది టైం అయితే కనుకండి. ఇవన్నీ సిల్వర్ సామాన్లు చేస్తారు కదండి, సిమెంట్ సామాన్లు ఆ ప్లేస్ అండి. ఇదంతా రాజమండ్రిలోనండి. దీన్ని ఇన్నిసిపేట్ అది అంటారేమో, నాకు పెద్ద ఐడియా లేదండి ఇదైతే కనుకండి. తర్వాత ఇక్కడికైతే మామయ్య గారి ఇల్లు అయితే ఒక 8 కిలోమీటర్లు ఉంటుందండి. ఇంకా బొమ్మూరుకు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట అండి, పల్లెటూరు. ఇక్కడ ఇదైతే రైల్వే స్టేషన్. ఇదంతా చాలాసార్లు పెట్టాను వీడియోలు అయితే. రైల్వే స్టేషన్ ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది వర్షాలు ఎప్పుడైతే కనుకండి. పచ్చని వాతావరణం అయితే ఉంటుంది పల్లెటూరు వాళ్ళు అయితే. ఇంకా తర్వాత అయితే సూర్యుడు కూడా ఇంక వెళ్ళిపోతున్నాడు. 5 ఎంత అవుతుంది మాట ఇప్పుడైతే టైం అండి. బాగా అంత ఎండ ఏం లేదు, లైట్గానే ఉంది. ఇంకా తగ్గిపోతుంది, 5 అవుతుంది కాబట్టి. తర్వాత వచ్చేసి ఇంక ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళామండి. ఇంకా ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు వెళ్తా అంటే గోరింటాకు అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా ఆషాఢ మాసం పోతుంది కదా. నాకైతే పెళ్ళైన కొత్తలో అయితే ఒకసారి ఎప్పుడో పెట్టుకున్నానండి గోరింటాకు. తర్వాత ఎప్పుడూ పెట్టుకోలేదు అన్నమాట. మామయ్య గారి చెట్టు ఉన్నా మేమైతే కొన్నాళ్ళకి వెళ్ళేమో, ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని పెట్టుకోవడానికి బద్దకం అన్నమాట. గోరింటాకు అయితే ఎక్కువసేపు ఉండాలా అని చెప్పేసి నేనైతే పెట్టుకోలేదు అన్నమాట అండి. నాకు చిన్నప్పటి నుంచి బాగా పెట్టుకునేదాన్ని. మా అమ్మగారు ఊళ్ళో అయితే అందరం కలిసి సరదాగా పెట్టుకునే వాళ్ళం. ఒకరు తెచ్చుకొని అందరం కలిసి పెట్టుకునే వాళ్ళం. కాకపోతే ఇక పెళ్ళయ్యాక అయితే ఇంకా ప్రత్యేకంగా తెచ్చుకొని నువ్వు మిక్సీ కొట్టుకొని పెట్టుకొని గంటన్నర ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే అయితే తెచ్చుకునేదాన్ని కాదు. మేమైతే ఇంతకుముందు మా ఊళ్ళో ఉన్నప్పుడు అయితే నైట్ పెట్టేసుకొని పడుకుంటూ పోయేవాళ్ళం అన్నమాట. అలాగా నిద్రపోయేవాళ్ళం అన్నమాట. అదే చేతికి ఎండిపోయేది అన్నమాట. అలాంటిది అప్పుడైతే ఎక్కువ నైట్లే పెట్టుకుని, ఇప్పుడు నైట్ అయితే కుదరదు కదా, పిల్లలతో అవ్వదు కదా, ఇంకా పక్కన కూడా పామేస్తాం కదా అని చెప్పేసి నేనైతే ఏదో పెట్టుకుంటే కొంచెం పెట్టుకొని తీసేయడమే తప్ప ఇలా ఉండాలంటే అవ్వదు కదా. గోంట పెట్టుకొని ఇప్పుడు పని చేసుకోవాలి, ఏదో పని చేస్తూనే ఉంటాను ఇంట్లో అయితే కనుకండి. ఇంకా అందుకోసమే గోంట కోసం అయితే వెళ్తున్నాము. చాలా బాగా పండింది గోంటగా, తెచ్చేసుకున్నాం పెట్టేసుకున్నాం కూడా. మా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి, చాలా బాగా పండింది. నేనైతే ఇంకా గోరింటాకు ఆషాఢ మాసం పోతుంది, ఎందుకు ఈసారి పెట్టుకోవాలనిపించింది. అద్వితలు కూడా ఉంది కదా అమ్మాయి మా ఇంట్లో, మహాలక్ష్మి అని చెప్పేసి తనకు కూడా పెడదామని చెప్పేసి ఇంకా మావయ్య గారి ఇంట్లో పెద్ద చెట్టు ఉందండి. ఇంకా అక్కడికైతే బయలుదేరం మాట అండి. సెలవు వచ్చింది కాబట్టి వెళ్ళాలి, అయితే వెళ్ళకపోదాం. ఇంకా ఫైనల్లీ మావయ్య గారి ఇంటికి అయితే వచ్చాం. కానీ దోమలు ఫుల్గా ఉన్నాయండి. అస్సలు చేతులకి వెళ్ళావో లేదో 20 దోమలు పెట్టేసి, ఒక్కో చేతికి 20 దోమలు పెట్టేసేయండి. అస్సలు ఇది అసలు గ్యాప్ కూడా ఇట్లా తెక్కుంటేస్తుంది. మీకు ఈ సెట్ అయితే తెలిసింది, నందివర్ధనం పూలు ఉంటాయి కదా అవండి. ఎక్కువ దేవుడి పూజకి అయితే ఉపయోగిస్తారు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్క చెట్టు ఉంటే చాలా చక్కగా దేవుడి పూజకి చక్కగా పెట్టుకోవచ్చు. మా ఇంటి దగ్గర అయితే ఏ చెట్లు ఉన్నాయి, నాకు కుదరదు, అద్దె ఇంట్లో ఉంటున్నాం కాబట్టి. ఇదైతే మామయ్య గారు ఉంటారు కాబట్టి ఇక్కడ చక్కగా చెట్లు బాగుంటాయండి. బోల్ తోట ఉంటుంది కానీ అస్సలు ఉండలేమండి వర్షాకాలం అయితే కనుకండి. లోపలైతే ఉండొచ్చు కానీ బయట అస్సలు కూర్చోలేము. దోమలు చాలా ఎక్కువ ఉన్నాయండి. పెడతామని దోమలు మధ్య తెలుగు ఓకేసుకుని చూసారు, కింద ఒంగని ఆల్రెడీ కాళ్ళు కొట్టేస్తున్నాయి. తల మీద చూసారా ఒక 4-5 దోమలు వేసేసాను చాలాసార్లు. అయితే మనకు సమ్మర్లో కూడా ఎక్కువ దోమలు ఉంటాయండి ఇక్కడైతే కనుకండి. మనం మామూలుగా మామిడిగా కోసుకుని వచ్చినప్పుడు చూసారు, తలలో అయితే 2 దోమలు కుట్టాయి. పెద్ద బడుపులు వచ్చేసి అద్వితలకి అయితే ముఖం మీద ఒకటి అలా కుట్టేసేమాట. అందుకని ఇంకా నాకైతే అద్వితల లోపల ఉంచింది. దీనికి మరి గోరింటాకు తీసుకెళ్ళడానికి వెళ్తే ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ తప్పులు ఉన్నాయండి. ఇవి అదిగా చూసారు ఎంత కొండలాగా అయితే బెలిసిపోయింది. ఇప్పుడు ఆ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఎండాకాలం అయితే ఆ లోపలన్నీ బాగా తిరగచ్చు కానీ ఇక్కడ అస్సలు తిరగలేము. మామయ్య గారు ఏమన్నా ఫుల్గా దోమలు కుట్టేసని చెబితే చేతికి అయితే ఏదో వేసారు, అలా పట్టద్దు, మామూలుగా చెయ్యి వేలు దూరిపి కొంచెం తీసుకొని రాసుకోమన్నారు. ఏదో ఆయిల్ లాగా ఉందండి, అదైతే కొంచెం నాకు ఇచ్చారన్నమాట, దోమలు కుట్టమని చెప్పేసి. తర్వాత మా ఆయన గారు కూడా కొంచెం ఇచ్చారు, మీ ఇద్దరు రాసుకొని అయితే ఇంకా గోరింటాకు కోయినకి వెళ్తున్నాం. మా అమ్మాయిని అయితే లోపల కూర్చోబెట్టాం, బిస్కెట్లు ఇచ్చేసి మామయ్య గారి దగ్గర అయితే అండి. వాళ్ళు కూడా సూర్య దోమలు తెక్కుట్టేసి వెళ్ళిన 1 నిమిషం కూడా అవ్వాలి తెక్కుట్టేసాయి. మీకు పూలు ఎవరికైనా తెలుసండి, చంద్రకాంత పూలు అంటారు. ఇదైతే ఎల్లో కలరు, ఇంకా నెక్స్ట్ రాణి కలర్ ఉంటాయండి. 2 రకాలు ఉన్నాయి మామయ్య గారి దగ్గర. ఇవి కూడా దేవుడికి పెట్టుకుంటారు. అప్పుడు మా ఊళ్ళో తెగ ఉండేమాట అండి. తర్వాత చూసారు ఈ లోపల తుప్పలు బాగా బలిసిపోవడం. నాకు వెళ్ళడం అయితే చాలా భయం వేస్తుంది, ఎందుకే పావులను ఉంటాయని భయం వేస్తుంది అన్నమాట నాకు.
కానీ ఇంకా గోంటకు వచ్చాక ఎన్నేమో గోంగూర చెట్లు నాకు ఎందుకో గోంగూర కోసుకునే ఐడియా రాలేదండి. అయినా దోమలు బాగా పడుతున్నాయి కదా, అలాంటి ఐడియాలు కూడా రావు. ఎప్పుడు ఏ పని మీద వచ్చి ఆ పని కోసుకొని పోదామన్నట్టు అనుకున్నాను అనమాట నేను. అందుకని ఇంకా నేను అదేం కొయ్యలేదు, గోంట గట్టి ఏమి కొయ్యలేదండి. కొయ్యకంటేనే ఇంకా అదే గోంట కూడా కోసుకున్నాము, ఏమి కొయ్యలేదు అన్నమాట. గోంగూర గట్ట అసలు ఏమి కొయ్యలేదు అన్నమాట. ఎందుకంటే బాగా దోమలు ఉన్నాయి, విపరీతమైన దోమలు ఉన్నాయి. పైగా ఈ లోపలికి అడిగి ఎడదామంటే భయం వేస్తుందండి, ఏ పావులు ఉంటాయి ఏటని. మనైతే వర్షాకాలము బాగా తుప్పలు పడి లోపలికి వెళ్ళాం, అదే ఎండాకాలం అయితే వెళ్ళి తిరగచ్చండి. పనసకాయలు గట్ట కోస్తాం వెళ్ళి లోపలికి వెళ్ళండి. జాంకాయలు మాత్రం చాలా ఉన్నాయి, పెద్ద టేస్ట్లు ఏవండి తెచ్చుకున్నాం కానీ చప్పగా ఉన్నాయి మాట అండి. అవన్నీ తినేస్తే మరి పెట్టలో బాగా చింపాంజీ ఉంటారు కదా, కోతులు కాకుండా ఉంటాయండి, అవి అయితే తింటున్నాయన్నమాట. అలమ్మంటలు ఏమంటారు పెద్ద గుర్తులేదు, అవి అయితే ఉన్నాయి తింటున్నమాట. చెట్టు పైన చూస్తే నాకు భయం అనిపించింది మాట. ఇంకన్నీ నేను ఆ వైపుకి వెళ్ళలేదండి, ఎందుకంటే ఆ పైన చెట్టు పైన కూర్చొని తింటున్నాయి అన్నమాట. పనస చెట్టు పైన కూర్చొని తింటున్నాయి. ఇవన్నీ సగమట్టుగా తెచ్చుకున్న వేస్ట్ లేని తినలేకపోయాము, అసలు చాలా చెప్పకున్నాయి. ఇంకా అందుకే కోసుకున్నప్పుడు వెంటనే తిన్నా బాగున్నాం. మేమైతే ఒక మండాడు చూసినప్పుడు ఇంకా బాగా పడిపోయింది, ముగ్గుపోవడం అసలు టేస్ట్ లేదు. ఇంకేదో ఇంకా తినకూడదు, ఏదో తినబోద్దు కాదండి, పడేస్తాను అనమాట. కాయలని తెచ్చుకున్నాను కానీ మా ఆయనగారు అన్నారు మరి తెగ జాంకాయలు ఉన్నాయి కోసుకున్నాం అని చెప్పి అన్నారు. ఇంకా నాకు అసలు నచ్చలేదు, బాగోలేదండి టేస్ట్ అసలు అని. ఇప్పుడు మొత్తానికి అయితే గోంట చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఫస్ట్ అయితే జాంకాయలు కోసుకొని పక్కన పెట్టేసుకొని, అదే దాంట్లో అయితే ఇంకా వేరే కవర్ ఏం తెచ్చుకొని దోమలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడైతే ఫాస్ట్గా కోసేద్దామని చెప్పేసి మా ఆయనగారు కూడా నాకు హెల్ప్ చేశారండి. ఇంకిద్దరం కలిసి జాంకాయలు అయితే ఇంకా జాంకాయలు ఇది ఈ గోరింటకైతే శుభ్రం కోసుకున్నమాట. కోసుకొని చూసారా తుప్పలు ఎలా ఉన్నాయో. ఇదంతా ఇంతకుముందు అయితే ఎండాకాలం ఏముండవండి, గార్డెన్ కూడా మామయ్య గారు గార్డెన్లో ఏముంటాయి కూడా ఆల్రెడీ నేనైతే వీడియో పెట్టాను. అది ఎండాకాలమే సాధ్యం అవుద్దండి. ఇలాంటి వర్షాకాలంలో తీయాలంటే ఎక్కడ చూసినా దిగిపోతుంది అడుగు అయితే కనుకండి. ఇంకా చూసి అంత దోమలో తెక్కుంటే చాలా ఎక్కువ అయితే దోమలు ఉన్నాయండి మామయ్య గారి ఇంటి దగ్గర అయితే అండి. ఇంత గోరింట కోసం మనకి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నాకు అంత పెద్ద పరిచయం కాదు, నేను ఎక్కువ ఎవరితో మాట్లాడినండి. నా పని ఏదో నేను చూసుకుంటాను, నేను ఇంట్లో ఉంటాను పిల్లల్ని చూసుకుంటూ. అందుకని మనకి ఎవరు అడగరు గోరింట గట్ట. నాకు ఇక్కడ అయితే ఎవరు నాకైతే మాట్లాడకుండా నా స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళైతే గోరింటకు వచ్చి పట్టుకెళ్ళారు, చాలా దూరంలో ఉన్నారు. ఇంకా అందుకోసమే నాకు ఇక్కడైతే ఎవరిని పరిచయం తీసుకోలేదు కాబట్టి నేనైతే ఇంకా గోరింటకు నా ఒక్కదాన్ని బట్టికే మా అత్తగారు నేను మా పాప అయితే పెట్టుకుని సరిపోయేలా తెచ్చుకున్నామండి. ఇక్కడైతే నాంజికలు చాలా ఉన్నాయి. మా ఆయనగా పట్టుకెళ్దామా అన్నారు. ఎందుకు బాబు పట్టుకెళ్ళి మళ్ళీ పడేయాలా, నీతో తిట్లు తినాలి ఎందుకులే అని చెప్పేసి వద్దనేసాను. ఇంకా అట్టి చెట్లు అన్నీ ఉన్నాయండి, అట్టకాయలు అయితే ఉన్నాయి, కాయలు అంత కూరగాయలు అందండి. ఇంకా మాకైతే పండిపోయింది, లోపల ఉంది గెలైతే మా ఆయనగారు అయితే కోసుకొచ్చారు మేము లోపలికి వెళ్ళి వచ్చాకైతే అండి. ఇంకా పనసకాయలు ఉన్నాయి కానీ ఇంకా మేమైతే కొయ్యమన్నారు కానీ అసలే నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఎందుకంటే వెళ్తుంటే లోపల చాలా ఎక్కువ దోమలు ఉన్నాయి, కుట్టేస్తున్నాయి. ఇంట్రెస్ట్గా తెచ్చుకోవడానికి లేదు. పనసకాయ అయితే బోలు పడిపోయినాయండి, ఏమంటారు కొబ్బరికాయలు అయితే చాలా పడిపోయినాయి అన్నమాట. ఇక్కడైతే మా అవి గారు ఎప్పుడో ఒకసారి పర్యటన నెట్టి ఇవన్నీ ఏర్పిస్తారన్నమాట, ఏర్పించి అన్నీ చెక్కిస్తారు ఏదో ఒక రోజు అండి. ఈ ఆకు ఏంటా ఏదో చూసినట్టు ఆకుంది ఎప్పుడో అనుకుంటున్నాను. మా ఆయన గారికి ఏమో తవలపాకులు అనుకుంటున్నా, తవలపాకులు అయితే కాదండి, ఏదో దుంప చెట్టు ఆకులు అయితే కనుకండి. ఇదైతే కానీ నేను విడిపోయాను కదా, యాకైతే మాత్రం వాము ఉంటుంది కదా, వామాకండి. నాకు ఫస్ట్ ఈ ఆకు ఎక్కడో చూసాను అన్నట్టు అనిపించింది, తర్వాత వాసన చూస్తే కానీ వాములాగా వాసన అప్పుడు అనిపించింది ఇది వామాకండి. మనకి వాముతో కూరలు కానీ పచ్చళ్ళు కానీ పులుసు చేసుకుంటారండి, అదేవిధంగా పచ్చడి చేసుకుంటారు అన్నమాట. బాగుంటుంది. అయితే నేను కొయ్యాలని ఐడియా రాలేదు నాకు, ఈ దోమల వల్ల అయితే ఏమీ కొయ్యాలని రావట్లేదు, చాలా విపరీతంగా ఉన్నాయండి దోమలు. మీ మావయ్య గారు ఉంటున్నారు కదా, మీకేం బాధ అని అనుకుంటున్నారు. మావయ్య గారు ఏం బయటకు రారండి, ఇంట్లోనే ఉంటారన్నమాట. మామయ్య గారు ఎప్పుడు ఇలా ఎప్పుడన్నా అవసరం వస్తేనే వస్తారు తప్పండి, లోపలికి వెళ్ళరు, బయట అసలు ఇంట్లోంచి బయటగా రారు, లోపలే కూర్చుంటారు అనమాట. మామయ్య గారు ఇంట్లో లోపలైతే ఏ దోమలు ఉండవండి, ఎందుకంటే మెస్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇక్కడైతే మామయ్య గారుని మా నాన్నగారు అయితే మా ఆయనగారు అయితే మా నాన్నగారు మామయ్య గారుని మా ఆయనగారు అయితే ఇంకా అరటికాయలు కోస్తున్నారన్నమాట. నన్ను రమ్మన్నాడు మా ఆయన, బాబుని మా అమ్మ ఏడుస్తుంది వస్తాను కూడా, మళ్ళీ దానికి ఎక్కడ దోమలు కొడితే అని చెప్పి నేను రాలేదండి. దీంతోపాటు 2 అరటిపూలు కూడా కోసారన్నమాట, ఉండమన్నారు మావయ్య గారు. ఫస్ట్ టైం అయితే ఉండాను, కర్రీ కూడా పెట్టానండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కర్రీ ఉండిందండి. అయితే నేను యూట్యూబ్లో చూసి అది కూడా చేశాను, నాకు అయితే రాదండి. ఏదో ఫస్ట్ టైం అయితే ఉండే నాకు కర్రీ అయితే కానీ తర్వాత వచ్చేసి ఇంకా అరటికాయలు అయితే పండియండి, తీపి కదా మామూలు తినడానికి మాట, కాయలు కదా కూర కాదు. ఇంకా కోసుకున్నాం, కోసుకుని మాకు ఒక 2 పళ్ళు ఇచ్చారు. ఇంకా వాళ్ళ మేనత్ గారికి 2 ఇచ్చారన్నమాట, వెళ్ళే దారిలోనే ఇచ్చేయమన్నారు.
తర్వాత వచ్చి ఇంక ఇవే కోసుకున్నామండి. ఈసారి అయితే సపోటా పళ్ళు ఉన్నాయి కానీ మా ఆయనగారు కొయ్యమన్నారు కానీ నాకు అసలు వద్దని చెప్పేసాను. ఎందుకులే ఇప్పుడు ఏదైతే సపోటా పళ్ళు అయితే తింటాం కానీ ఇప్పుడైతే కొయ్యినాకైతే చీకటి కూడా అయిపోయింది, ఎక్కువగా దోవలు అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇదేదో మొక్క ఇదేదో మనం చిన్నప్పుడు దీంతో అయితే రెండు చీరి ఆడేవాళ్ళం అంటే అలాంటిది అనుకొని తెమ్మనగా అది కాదు, ఇదైతే వేరేది. ఇక్కడైతే వారం అయితే ఇంకా చేలో పొలంలో అయినాకైతే మామిడికాయ మొక్కలు నెక్స్ట్ జీడిపిక్కలు చెట్లు అయ్యో పెట్టారు మామయ్య గారు మాట అండి, పెట్టేసి ఉంచారు. అవి అయితే అక్కడికి పొలంలోకి ఎట్టుకెళ్ళినాకంటండి అవి అయితే అక్కడ పెట్టేసి ఉంచారన్నమాట. ఇంక ఈ లోపల చీకటి అయిపోతుంది చూసారా. టైం అయితే 6:30 ఎంత అవుతుందండి. ఇంక వెళ్ళిపోదాం కదా బయలుదేరాము. గుడి చాలా బాగుంటుంది, ఎప్పుడైనా వెళ్ళలేదు, ఇప్పుడు వచ్చి వెళ్దాం అనుకున్నాం వెళ్ళలేకపోతాం. మామయ్య గారి దగ్గర ఉంటుందండి ఆంజనేయ స్వామి టెంపుల్ గట్ట. మా ఆయనగారు అయితే ఫస్ట్ టైం అయితే నాకైతే పొలం చూసారు. మా ఆయనగారు నన్ను కూడా తీసుకెళ్ళి చూపించినాకైతే తీసుకెళ్తా అన్నారు. వెళ్ళలేదు రూట్లోనే అన్నారు అని చెప్పేసి ఇంకో ఇలా అలా తిన్నాక వెళ్ళిపోవాలి మేము. అది మా ఆయనగారు అయితే ఇలా తిప్పుకొచ్చారు మాట, ఇటువైపు మా పొలం ఉంది అని చెప్పేసి మా ఆయనగారు తీసుకొచ్చారు. ఇంతకుముందు ఎప్పుడో మావయ్య గారు 2-3 సార్లు చూపించారు మా ఆయనగారికి. ఇంకా సరే అని చెప్పి చీకడైపోతుంది. ఇదంతా నాకు ఎందుకో కానీ భయం వేస్తుందన్నమాట. ఎందుకంటే అటువైపు ఎప్పుడు వెళ్ళలేదు, ఏరియాస్ వస్తే బాగా చీకటి ఉంది. అంటే ఇక్కడ ఇల్లు ఉన్నాయి కానీ ఎదరికి వెళ్ళేదాకా బాగా చీకడైపోయింది. పైగా మనుషులు కూడా ఏం తిరగట్లేదండి, బండ్లు కూడా పెద్ద రావట్లేదు. నాకు ఏదో భయం అనిపించింది. మామయ్య గారు ఈ ఊరిని ఎప్పుడు సరిగా చూడలేదు కానీ ఆ పైగా చూసాం కానీ ఈ సైడ్కి చాలా పెద్ద ఊరే ఉంది, ఇల్లు కూడా చాలా బాగుంది. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అయితే ఏదో ఉందండి. ఇంకా సరే ఇలా ఫ్రంట్కి వచ్చేసి ఇలా అంతా దాటేసి ఇలా సైడ్కి తిరిగిపోవాలి. ఇక్కడి నుంచి అయితే కనుక ఇలా లోపలికి వెళ్తే కడియం నుంచి ఎటో వెళ్ళాలంట, కడియం రూట్ ఏదంట. చాలా చీకటిగా ఉందండి, చాలా భయం వేసింది అన్నమాట. మా ఆయనగారు భయం ఎందుకు బోర్డు తిరుగుతూ ఉంటారు జనం అన్నారు కానీ అసలు ఒక్క జనం కూడా లేరు. మా ఆయనగారు అన్న మార్నింగే తిరుగుతారు కానీ ఇప్పుడు రాత్రిపూట ఇటువైపు ఏం పని ఉంది అన్నారన్నమాట. ఇలా కూడా ఒక రూట్ ఉంటుందట. మా మామయ్య గారు ఇలా వచ్చేస్తారంట, పైనుంచి అక్కడి నుంచి రూట్ ఉందంట, పొలానికి వెళ్ళాలంటే ఇలా వస్తారని చెప్తున్నారన్నమాట మా ఆయనగారు అండి. ఇవన్నీ చూపిస్తూ తీసుకెళ్ళాలన్నమాట. ఇటువైపు మా ఆయనగారిని అసలు నేను అడగలేదు కానీ ఇక్కడ చూసి ఎంత చెత్త ఉందో చూసారు, మొత్తం ఊర్లో చెత్త అంతా ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. ఇంకా తర్వాత మా ఆయనగారు నాకైతే అడగలేదు కానీ ఎందుకు ఐడియా కూడా రాలేదు. మా ఆయనగారు అన్నారు చూపిస్తాను రా, ముందుసారి నేను చూశాను కదా ఈసారి నేను చూపిస్తాను అన్నారు. నాకైతే ఎంతో దూరమేమో అనుకున్నాను, అంత దూరమే కదా. మామయ్య గారు ఊరికైతే ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి అంతే, దాని మీద కొంచెం ఎక్కువ ఉంటే ఉండొచ్చుగా, 1 కిలోమీటర్ లోపలనే ఉంటుందండి. ఇక్కడ మగవాళ్ళు అక్కడక్కడ కూర్చున్నారండి ఆ ఊరికి సంబంధించినోడే. ఇలా వెళ్ళికోలది ఇవన్నీ పొలాలేనండి, ఇక్కడే ఉంది. ఈ దాటికి ఎక్కడో ఉందని చూపించారు మా ఆయనగారు అయితే అండి. నాకు ఈ చీకట్లో పెద్ద చెప్పనాక అసలు అర్థం కావట్లేదు. మా ఆయనగారే అయిపోయినమాట, ఎందుకంటే మొత్తం అంతా పొలాలండి అక్కడ. అందులో ఒక సగం మొక్క మాది మాట. ఇంకా అవన్నీ చూపించి ఇంకా తర్వాత అయితే మళ్ళీ వెనకైతే తీసుకొచ్చారు. ఇక్కడ అద్వితాలు చూసి నిద్రపోతుంది. మధ్యాహ్నం సరిగా అసలు మధ్యాహ్నం పడుకోలేదు ఇదైతే కనుకండి. దానివల్ల పడుకునే అవుతుంది కానీ ఆ టైంలో మా ఆయనగారు రావడం వల్ల ఇంకా పడుకోబెట్టద్దు అనేసారు. అనేసి వచ్చేమాట అండి. ఇక్కడ మేము బండి మీద వెళ్తున్నాం కదా అదే ఏరియా అండి, పొలం అయితే కనుక ఆపే చూపించారు మాకైతే కనుకండి. నా క్లిప్ అయితే తీసుకుంటాను, నాకు తెలిసి అదే మిస్ అయిపోయి ఉంటుంది క్లిప్ అయితే కనుకండి. అక్కడ తర్వాత పొలాలు చూపించుకోవాలి, ఇంకా చీకటి అయిపోతుంది. నాకు అసలు భయం వేస్తుంది, ఎందుకంటే కొత్త ఏరియా కదా, కొత్త ఊరు, అసలు జనాలు ఎలాగుంటారు ఏంటని నాకు అది భయం వేస్తుంది అన్నమాట. ఇంకా బండ్లు ఏమి తిరగట్లేదు. దానివల్ల అయితే కనుక ఎందుకులో ఎక్కువసేపు ఉంటే మనకి ఏమన్నా నాకు భయం వేసింది అన్నమాట. ఎందుకులో చిన్నపిల్లలతో ఉన్నాము, ఆదివారం పైగా అందులోని ఏ గాళ్ళు దూళ్ళు ఉంటాయన్నట్టు అనిపించింది. మనుషులు ఎక్కువ తిరిగితే పర్లేదు కానీ తిరగకపోతే ప్రాబ్లమే కదా. ఇంకా అందుకోసమే నేనైతే ఇంకా వెళ్ళిపోవచ్చాను. వెంటనే భలే చీకటి అయిపోతుంది, అయినా కానీ బాగా చీకటి అయిపోయింది. ఇంకా వెంటనే తిప్పుకొని వచ్చేసారన్నమాట అండి. ఎందుకంటే ఇలాంటి మనకు తెలియని ఏరియాకి వెళ్ళాము, జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఎలాగ ఉంటారో తెలియట్లేదు ఈ రోజుల జనాలు. అందుకోసమే నేనైతే ఇంకా భయపడి మా ఆయనగారు వెంటనే తిప్పేసారన్నమాట. మళ్ళీ వెళ్ళిన రూట్ వచ్చేసాము, అలాగే వచ్చారండి. ఇంకో ఆ తిన్నకి వెళ్ళిపోవచ్చు కానీ ఎందుకు వాళ్ళు లాంగ్ రూట్ కడియం అన్నీ వెళ్ళాలి, అవన్నీ తిరిగి మళ్ళీ రావాలి, ట్రబుల్ అయిపోద్ది, అదైతే మనం వచ్చిన దారి వెళ్ళిపోతే దగ్గర కదా అని చెప్పేసి మా ఆయనగారు మళ్ళీ వెళ్ళిన రూట్ తీసుకొచ్చారన్నమాట అండి. ఇంకా ఇలాగ మేము ఇందాక చూపించాం కదా స్ట్రైట్గా ఆ స్ట్రైట్ రూట్ అంటే వెళ్తాం. ఇంకా రాజమండ్రి అయితే వచ్చేస్తాం. ఇటువైపు జనాలు చాలా తిరుగుతారండి, మనకైతే భయం ఉండదు, ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్తున్నాం అన్నమాట ఇటువైపు అండి. మా పెళ్ళి అయిన కొత్తలో తిరుగుతున్నాము. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం లోపలైతే శివాలయం ఏదో ఉంటుంది, చాలా బాగుంటుంది అండి, చూడడం కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇక్కడైతే కనుక చాలా ఇదే జనాలు, మా అమ్మాయి అయితే పడుకుని చూసారు, చాలా నిద్ర వచ్చింది పాపం దానికైతే కనుకండి. ఇంకా డీమార్ట్ అన్నీ ఉన్నాయి. మేమైతే హైవే నుంచి వెళ్తున్నామండి, మోరంపూడి జంక్షన్కి అయితే వెళ్ళాలని చెప్పేసి అవి ఇచ్చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. నాకు అది హెడేక్ వచ్చేస్తుందండి బాగా, ఎందుకంటే టీ అయితే తాగలేదు ఇంట్లో అయితే కనుక. మా ఈవినింగ్ అన్నం తిన్నాము, లేట్గా తిన్నాము, తర్వాత టీ తాగాలనిపించలేదు. ఇంకా హెడేక్ వస్తుంది, ఇంకా మావి గంటలో కూడా టీ తాగలేదు. ఇంకా అందుకే టీ తాగేసి వెళ్దాం కదా అనుకున్నాం అన్నమాట. అందుకోసం ఇంకా మా ఆయనగారికి ముందే చెప్పేసాను తీసుకెళ్ళిపోతారు కంగారు పడి అని చెప్పేసి. ఫస్ట్ అయితే మనం ఈ అరటికాయలు ఇచ్చేసి అప్పుడైతే అరటిపళ్ళు ఇచ్చేసి తర్వాత అయితే మనం తిందాం టీ తాగవాలి అన్నారు. రాజమండ్రి అయితే వచ్చాం, ఫైనల్ రాజమండ్రి వచ్చాం. ఒక ధైర్యం వచ్చేద్దండి, ఎందుకంటే మనకి తెలిసిన ఊరు, పైగా అంతా జనాలు బాగా తిరుగుతారు కదా. నాకు ఎక్కడికైనా తెలియని ఊరు వెళ్ళి జనాలు లేరు చాలా భయం అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా? చీకట్లో వెళ్ళాలంటే భయం నాకు.
ఇంకా ఇక్కడికి వచ్చేసామండి. వచ్చేసి ఇక్కడైతే కనుక మా ఆయనగారు అయితే పైకి వెళ్ళి ఇచ్చి వస్తాను, నేను మాత్రం కింద ఉన్నానండి. హద్రితలు పడుకుంది కదా, మళ్ళీ పై వరకు వెళ్ళడం ఎందుకులే, మళ్ళీ నాకు అసలు తలపడి వస్తుంది. ఇంటికి వచ్చి సామాన్లు సర్దుకోవాలి, ఇంకా అంట్లు గట్టు ఉండవు, అన్నీ తోముకోవాలి, మళ్ళీ అక్కడ కూర్చున్నాం ఇంకో టైం అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇంకా వెళ్ళలేదు పైకి. ఇంకా మా ఆయనగారు వెళ్ళి ఒక 5 నిమిషాలు ఉండి వచ్చారండి. ఈ లోపల మేము టీ ఇంకొద్దు దారిలో టీ చాలా బాగుంటుంది ఇక్కడైతే కనుకండి, జాంపేట దగ్గర అలిఫ్ ఏదో అదే అలిఫ్ టీ పాయింట్ బిలే ఉంటుంది మాట. ఎప్పటి నుంచి తాగుతాం, అప్పుడు ఇక్కడే తాగుతామండి. హెడ్ గట్టి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ తాగుతుంటాం అన్నమాట. ఇక్కడ జనాలు చాలామంది ఇక్కడ టీ తాగేసి ఆ తర్వాత ఏమేమి తెచ్చాం అన్నీ ఇక్కడ వేసుకున్నాం. గోండ గట్ట నైట్ శుభ్రం చేసుకున్నాం, పనులన్నీ చేసుకొని భోజనం చేసిన. అప్పుడైతే నేను పెట్టుకుందాం అనుకున్నా కానీ నైట్ ఎందుకు టైం అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ లేగాలని చెప్పేసి నేనైతే గోరింటకి అయితే పెట్టుకోలేదు. మా అన్నాడు అయితే పెట్టుకున్నాడండి. ఆ గోరింటకు పెట్టుకున్నది అన్ని షార్ట్ అయితే తీసి పెట్టేసాను. చూడండి, నా మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్.